హలో, అందరూ ఎలా ఉన్నారు? సమ్మర్ వచ్చేసింది. చాలా వేడిగా ఉంది కదా. దానికి ప్రత్యామ్నాయంగా మామిడికాయ చారు, మామిడికాయ రసము, పచ్చి పులుసు చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. నేనైతే మామిడికాయ చారు చేస్తున్నాను. చాలా ఈజీగా చాలా బాగుంటుంది. ఈ రసంతో మనం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని పిల్లలకి పెట్టినా ఎవరు తిన్నా చాలా బాగుంటుంది. టేస్టీగా కూడా ఉంటుంది. ఇది దానికి కావలసినవి ఏంటివి, ఎలా చేయాలనో చూసేద్దాం. మొదటగా ఒక పాత్ర పెట్టుకొని ఒక మామిడికాయని దాంట్లో పెట్టుకొని నీళ్లు పోయాలి. అది మునిగేంత వరకు నీళ్లు పోసి దాన్ని ఉడికించుకోవాలి. ఉడికించిన మామిడికాయని తొక్క తీసేసి రసాన్ని తయారు చేసుకోవాలి. మనము మామిడి తొక్కని తీసేసి మనకు కావాల్సినన్ని నీళ్లు పోసుకోవాలి. మనం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక స్పూను జీలకర్ర, 4-5 రెబ్బల ఎల్లిపాయలు, ఒక 2 మిర్చి తుంచి వేసుకోవాలి. స్టవ్ పైన కడాయి పెట్టుకొని పోపు దినుసులు వేసేసి తర్వాత దానిలో మనం మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ను కూడా వేసేద్దాము. వేసేసి దాన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దానిలో 2-3 ఎండుమిర్చి, పోపులో ఎండుమిర్చిని వేసి కొంచెం దాన్ని ఫ్రై చేసుకుందాము. తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు పొడి వేసి కొంచెం మగ్గనిద్దాం. కొంచెం ఒక గుప్పెడు కరివేపాకు, ఒక సన్నగా తరుక్కున్న చిన్న ఉల్లిపాయను వేసి కొంచెం ఫ్రై చేసేద్దాం. పోపు అంతా కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పోపుని మనము తీసి పెట్టుకున్న మామిడికాయ రసంలో వేసేసి మనం ఇప్పుడు దాన్ని మసలు పెట్టేద్దాం. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కొంచెం బెల్లము. మామిడికాయ చాలా పుల్లగా ఉన్నందువలన నేను కొంచెం బెల్లం ఎక్కువ వేస్తున్నాను. ఇది మసులుతూ ఉంటే కమ్మటి వాసనతో మనకి నోరు ఊరుస్తుంది. మామిడికాయ చారు రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మృదులాస్ కార్నర్. నేను మీ మృదుల. థ్యాంక్ యూ.